హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలాగే ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించినటువంటి లెవెల్ 1 ఎగ్జామినేషన్స్ అనేవి మనకి రాబోయేటువంటి డిసెంబర్ 15వ తేదీ నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి అని చెప్పేసి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకి రీసెంట్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అలాగే ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించి చాలామంది అభ్యర్థులు లక్షల్లో అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలాగే ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అలాగే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎన్ని స్టేజెస్ని కంప్లీట్ చేస్తే జాబ్ రావడం జరుగుతుందని చెప్తాను. అలాగే గ్రూప్ డికి సంబంధించి మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి అలాగే మెడికల్ టెస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. అలాగే 2016లో జరిగినటువంటి ఎన్టీపీసీ అలాగే 2017లో జరిగినటువంటి గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ మార్క్స్ ద్వారా మీకు స్టేజ్ 1ని ఏ విధంగా క్లియర్ చేయొచ్చు అనేటువంటి ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఎన్ని మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుందనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఈ రైల్వే పరీక్షలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు ఓపికతోటి ఈ వీడియో అనేది చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వీడియో చూసిన తర్వాత రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ పీడిఎఫ్స్ని అలాగే నేను ప్రిపేర్ చేసినటువంటి జనరల్ స్టడీస్ 14,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని కూడా నేను మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్లో మీకు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఉన్నాయి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి టాపిక్ వైజ్ 14,000కి పైగా బిట్స్ అనేవి రావడం జరిగింది. దీనికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ శాంపిల్ పీడిఎఫ్ చూసి మీరు కంప్లీట్ పీడిఎఫ్ని ఈ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది తెలుగు మీడియం అభ్యర్థులకి అన్ని పరీక్షలకి ఉపయోగపడుతుంది. రాబోయేటువంటి రైల్వే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఎగ్జామ్స్కి అయితే 100% ఉపయోగపడుతుంది. అయితే ఇంకా రైల్వే ఎన్టీపీసీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి సిలబస్ అనేది తెలుగులో కావాలి అని చెప్పేసి చాలామంది అడిగారు. సో వారి కోసం తెలుగు పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి సిలబస్ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించిన సిలబస్ తెలుగులో కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో వారి కోసం తెలుగులో ఉన్నటువంటి సిలబస్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఇంగ్లీష్లో కావాలని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ను కూడా నేను మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో నేను మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడేటువంటి మంచి వీడియో ఇది. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఫస్ట్ అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుందనేది ఫస్ట్ చూద్దాము. ఆ తర్వాత ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుందనేది చెప్తాను. ఫైనల్గా కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనేది మనకి మొత్తం 4 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. స్టేజ్ 2ని మెయిన్స్ ఎగ్జామినేషన్ కింద ట్రీట్ చేయాల్సి ఉంటుంది. స్టేజ్ 3 వచ్చేసి మనకి టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. అది కొన్ని జాబ్స్కి అప్లై చేసినటువంటి అభ్యర్థులకి మాత్రమే ఉంటుంది సెలెక్టివ్గా. ఇంకా 4th స్టేజ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. రైల్వేలో మెడికల్ టెస్ట్ అనేది చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. సో మెడికల్గా మీరు ఫిట్గా ఉంటేనే మిమ్మల్ని ఫైనల్గా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మెడికల్ టెస్ట్కి సంబంధించి కూడా వీలైతే సపరేట్ వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికి ఈ స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేది చూద్దాము. సో ఈ 4 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమినరీగా మనం ట్రీట్ చేయొచ్చు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టేజ్లో మనకి మొత్తంగా 100 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ 100 క్వశ్చన్స్ని మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. సో ఈ 3 పార్ట్స్లో మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్లు వస్తాయి 40 మార్కులకి. తర్వాత మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ అలాగే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 30 మార్కులకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 30 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 30 మార్కులకి ఇస్తారు. ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి
మనకి 30 క్వశ్చన్స్ 30 మార్కులకి రావడం జరుగుతుంది. మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి మనకు వస్తాయి. 90 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 90 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయాలి. ఎవరైతే స్క్రైబ్ పెట్టుకున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా జనరల్ అవేర్నెస్లో మీరు బాగా చదవాల్సింది ఏంటంటే సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ అలాగే కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనకి షేరింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 40 క్వశ్చన్స్లో ఆ 3 సబ్జెక్ట్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా జరిగినటువంటి రీసెర్చ్ కానీ రీసెంట్గా జరిగినటువంటి శాటిలైట్ లాంచెస్ కానీ వాటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా వీటికి సంబంధించి జనరల్ అవేర్నెస్లో మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది సైన్స్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మీరు ఎక్కువగా వాటి మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. 10 to 15 క్వశ్చన్స్ మనకి ఈ యొక్క జనరల్ అవేర్నెస్లో భాగమైనటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఇస్తారు. మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ అలాగే ఆల్జీబ్రా నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. దానితో పాటు మెన్సురేషన్ నుంచి ఏరియాస్ అలాగే వాల్యూమ్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. నేను 2016లో జరిగినటువంటి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ నేను రాశాను. అప్పుడు మనకి స్టేజ్ 1 ఎగ్జామినేషన్లో నాకు యాక్చువల్గా ట్రిగ్నోమెట్రీ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మెన్సురేషన్ నుంచి ఎక్కువ వచ్చాయి, ఆల్జెబ్రా నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయి, జామెట్రీ నుంచి అసలు ఏ క్వశ్చన్స్ రాలేదు. కాబట్టి మీరు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా జనరల్ అవేర్నెస్లో మీరు ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ అలాగే ఇండియన్ హిస్టరీ ఈ టాపిక్స్ బాగా చదవాల్సి ఉంటుంది. సో ఆ టాపిక్స్ అన్ని చదివి వెళ్ళండి. ఇంకా ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది కదా, ఈ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ వచ్చేసి 30 మార్క్స్కి ఇస్తారు కదా. సో ఈ 30 out of 30 అనేది మీరు ఈ యొక్క రీజనింగ్ నుంచి స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది రైల్వే ఎగ్జామ్స్లో. అది కూడా స్టేజ్ 1లో మనకి రీజనింగ్ అనేది చాలా సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది. సో 30 out of 30 కనుక మీరు స్కోర్ చేశారు అంటే మీరు మిగిలినటువంటి టాపిక్స్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీరు ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఈజీ సబ్జెక్ట్ అయినటువంటి ఈ రీజనింగ్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు, లాజికల్గా ఆలోచించి ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయండి. తర్వాత ఈ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్లో ఉంటుంది. దీనితో పాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది రాంగ్ అయినటువంటి క్వశ్చన్స్కి. అంటే 0.33 మార్క్స్ అనేవి మీకు కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్లో నుంచి ఆ మార్కులో నుంచి పోవడం జరుగుతుంది. సో ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 120 minutes టైం అనేది ఇస్తారు. వాళ్ళు కనుక మెన్షన్ చేసి స్క్రైబ్ కావాలి అని చెప్పేసి మెన్షన్ చేసినట్లయితే 120 minutes వరకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీపీసీ స్టేజ్ 1కి సంబంధించి మిగిలినటువంటి క్యాండిడేట్స్కి 90 minutesలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్ని ఫర్దర్గా సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెయిన్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒకసారి చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి. అంటే 100లో 40% ఆఫ్ మార్క్స్ రావాలి. తర్వాత ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఇంకా ఎస్టీ వాళ్ళకి 25% ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ 2 ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇంకా స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇందులో మీకు కనుక మంచి మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా ఆల్మోస్ట్ మీకు జాబ్ వచ్చేసినట్లే. కాబట్టి స్టేజ్ 1లో లాగా జస్ట్ క్వాలిఫై అయితే చాలు అని అనుకోవద్దు. స్టేజ్ 2లోనే మీరు ఎక్కువ మార్కులు అనేవి గెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ద క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో 1:20 times ది వేకెన్సీస్ ఆఫ్ ది కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టేజ్ 2 కింద తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఎవరైతే ఆ పర్టికులర్ 1:20 times ది వేకెన్సీస్ ఉన్నటువంటి ఆ యొక్క జోన్కి సంబంధించినటువంటి ఆ యొక్క వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఆ విధంగా తీసుకుంటారనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే స్టేజ్ 2 ఇది కూడా 3 partsే ఉంటుంది. ఇంగ్లీష్ అనేది ఉండదు రైల్వేలో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అసలు అడగడు. కాకపోతే మీకు అడిగేది ఈ జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ అలాగే రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్లో మనకి ఇక్కడ 50 marks 50 క్వశ్చన్స్ అనేవి 50 మార్క్స్ కింద అడగడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ అనేది 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ కింద అడుగుతారు. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ కింద అడగడం జరుగుతుంది. మొత్తం 120 క్వశ్చన్స్ 120 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. 90 minutesలోనే కంప్లీట్ చేయాలి. యాజ్ యూజువల్గా స్టేజ్ 1ని ఏ విధంగా అయితే 90 minutesలో కంప్లీట్ చేశారో అలాగే దీన్ని కూడా 90 minutesలోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ డిఫికల్టీ లెవెల్ అనేది స్టేజ్ 1తో కంపేర్ చేస్తే స్టేజ్ 2 అనేది
కొంచెం ఎక్కువగా ఉంటుంది. బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి. ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ తోటి మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఇస్తారు. సో దీనికి కూడా మనకి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. స్క్రైబ్ పెట్టుకున్న వాళ్ళకి ఇక్కడ 120 మినిట్స్కి సంబంధించి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి క్యాండిడేట్స్కి 90 మినిట్స్ వరకే టైం అనేది ఇస్తారు. సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. రాంగ్ అయినటువంటి క్వశ్చన్కి 0.33 చొప్పున కట్ అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే క్వాలిఫై అవ్వాలి, అట్ ది సేమ్ టైం మెరిట్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. స్టేజ్ 2లో క్వాలిఫై అయితే సరిపోదు, క్వాలిఫైతో పాటు మెరిట్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. సో మినిమం క్వాలిఫై మార్క్స్ ఒకసారి చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 40%, ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25%. యాజ్ యూజువల్గా మనకి స్టేజ్ 1కి ఏ విధంగా అయితే ఉందో అలాగే స్టేజ్ 2 కూడా ఉంటుంది. కాకపోతే మీకు మెరిట్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది జాబ్ రావాలి అంటే. సో స్టేజ్ 2 అనేది ఈ విధంగా ఉంటుంది. స్టేజ్ 2లో కనుక మినిమం కనీసం క్వాలిఫై కూడా కాని వాళ్ళు ఇంకా ఎగ్జామ్ నుంచి ఆ యొక్క జాబ్ నుంచి బయటకు వచ్చేయాల్సిందే. సో వారికి ఇంకా ఛాన్సెస్ అనేవి ఉండవు. స్టేజ్ 3కి మీరు మిమ్మల్ని అలౌ చేయడం జరగదనమాట. సో ఇంకా స్టేజ్ 3 ఒకసారి చూసుకున్నట్లయితే టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అని చెప్పేసి అన్నాను కదా, ఇది కొన్ని జాబ్స్కి అప్లై చేసుకున్నటువంటి ఆ యొక్క జాబ్స్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది. ఆ జాబ్స్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేటువంటి ఈ జాబ్స్కి ఎవరైతే ఈ జాబ్స్ని సెలెక్ట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ టైపింగ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది మనకి 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఒక లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, అలాగే ఇంకొక లాంగ్వేజ్ వచ్చేసి హిందీలో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఆప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు 30 వర్డ్స్ పర్ మినిట్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే హిందీ లాంగ్వేజ్ని ఆప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు 25 వర్డ్స్ పర్ మినిట్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ అంతా కూడా మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్లో ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. టైపింగ్ టెస్ట్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని చెప్పేసి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాస్తారో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్లో ఉంటుంది. అలాగే టైపింగ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ స్టేజ్ 3 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్లో ఉంటుంది. స్టేజ్ 2 మాత్రమే మనకి మెరిట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. అది క్వాలిఫై అయితే సరిపోదు, మెరిట్ కూడా రావాలి, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ low vision not less than 40% will have to get certificate issued from the competent medical board, and for such candidates the merit will be based on the second stage of CBT అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి పిహెచ్సి క్యాండిడేట్స్కి సంబంధించి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ గివింగ్ ద టైపింగ్ టెస్ట్ in Hindi, Krutidev and Mangal, the font will be made available for the candidates on their personal computer during the exam అని చెప్పేసి అన్నారు. సో ఈ పర్టికులర్ లాంగ్వేజెస్లో రాసేటువంటి వాళ్ళకి ఈ విధంగా ఆ యొక్క ఫాంట్ అనేది సెట్ చేసి ఉంటుంది ఆ యొక్క వాళ్ళ యొక్క పర్సనల్ కంప్యూటర్లో అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్టేజ్ 3 స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఈ పర్టికులర్ టైంలో మీరు దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది టైపింగ్ అనేది. సో మీరు ఎటువంటి ఎర్రర్స్ లేకుండా కనుక ఈ యొక్క ఎగ్జామినేషన్ కంప్లీట్ చేస్తే, అంటే మిస్టేక్స్ లేకుండా, టైపింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు ఈ యొక్క ఎగ్జామ్ని కంప్లీట్ చేస్తే మీరు క్వాలిఫై అవుతారు. ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే మీకు ఒక పీడిఎఫ్ ఏదో ఒకటి ఇచ్చేస్తారు, ఒక పాసేజీ, ఒక పీడిఎఫ్ మీ దగ్గరికి హార్డ్ కాపీ ఇస్తారు. అది చూస్తూ మీరు పైన సిస్టంలో టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, మీరు చూసి తెలుసుకోవచ్చు. ఇది 3rd స్టేజ్కి సంబంధించింది. ఇంకా 4th స్టేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే దానితో పాటు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మెడికల్ టెస్ట్ అనేది ఎవరైతే ఫిట్గా ఉన్నారో, ఎటువంటి పెద్ద పెద్ద సర్జరీస్ కానీ ఆపరేషన్స్ కానీ లేకుండా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. రైల్వేలో ఈ మెడికల్ ఎగ్జామ్కి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో అది ఏ ఎగ్జామ్ అయినా, అది ఏఎల్పి అయినా ఇతర ఎగ్జామ్స్ ఏవైనా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎవరైతే ఈ పర్టికులర్ యొక్క మెడికల్ ఫిట్నెస్ కనుక వారు కలిగి ఉన్నట్లయితే సైట్ కూడా ఉండకూడదు అనమాట. వాళ్ళు చెప్పినటువంటి సైట్ ఎంతైతే ఉంటుందో రేంజ్, ఆ రేంజ్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. అంతకంటే సైట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని మాత్రం తీసుకోరనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ మీరు 10th క్లాస్ నుంచి, అలాగే మీరు చదువుకున్నటువంటి డిగ్రీ వరకు, అలాగే
వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది. దానితో పాటు మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఉంటే కేటగిరీ ఒక పర్టికులర్ రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళైతే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి. వీటికి సంబంధించి సపరేట్గా వీడియో చేస్తాను, ఇప్పుడు అవసరం లేదు మనకి. సో ఈ విధంగా మనకి ఎన్టీపీసీకి సంబంధించి 4 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఎన్టీపీసీకి సంబంధించి. ఇప్పుడు గ్రూప్ డీకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. సో గ్రూప్ డీకి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి 3 స్టేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సేమ్ మనకి ఎన్టీపీసీకి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. అందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. సో ఈ రెండు అయిపోయిన తర్వాత ఈ రెండిట్లో క్వాలిఫై వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అలాగే మెడికల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ 1 ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. ఓకే, ఈ 3 స్టేజెస్లో స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది మనకి సబ్జెక్ట్స్ ఈ విధంగా ఉంటాయి. సబ్జెక్ట్స్ అలాగే వాటికి అలాట్ చేసినటువంటి మార్క్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ 25 మార్కులకి రావడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్కులకి రావడం జరుగుతుంది. రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఇంకా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్కులకి రావడం జరుగుతుంది. మొత్తంగా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ని 90 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే స్టేజ్ 1కి సంబంధించిన ఈ యొక్క ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ స్టేజ్ 1 ఈ విధంగా ఉంటుంది. తర్వాత స్టేజ్ 2కి సంబంధించి మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేజ్ 2 కాదు, స్టేజ్ 1 ఒకసారి చూసుకున్నట్లయితే స్టేజ్ 1లోనే మనకి ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 120 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్క్రైబ్ అనేది పెట్టుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా సేమ్ మనకి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఈ ఎగ్జామ్కి కూడా. అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే 40% ఫర్ యూఆర్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఉన్నటువంటి వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 30%, ఈ విధంగా మనకి మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది మినిమం క్వాలిఫైయింగ్కి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ ఈజ్ యాజ్ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ది రీజనబుల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ది సెకండ్ స్టేజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేది యాక్చువల్గా మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్లో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని రిక్వైర్డ్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం దీన్ని మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కింద పెట్టడం జరిగింది. సో ఈ పర్టికులర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అభ్యర్థులకి ఈ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు, మీరు ఈజీగా సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫిజికల్ టెస్ట్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఫిజికల్ టెస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్లో ఉంటుంది. బట్ మనకి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters ఇన్ 2 minutes అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1 chance వితౌట్ పుట్టింగ్ ది వెయిట్ డౌన్ అన్నారు. సో మీకు ఒక 35 kgs ఆఫ్ ఒక వెయిట్ ఇస్తారనమాట, మీ చేతిలో పెడతారు 35 kgs ఉన్నటువంటి వెయిట్ని. దాన్ని లిఫ్ట్ చేసి క్యారీ చేయాల్సి ఉంటుంది. 100 meters వరకు మీరు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుందన్నమాట. నడుచుకుంటూ వెళ్తూ ఎక్కడా కూడా దాన్ని కింద పెట్టకుండా 2 నిమిషాల్లో మీరు దానికి సంబంధించిన వెయిట్ని మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters ఇన్ 4 minutes అండ్ 15 seconds ఇన్ 1 chance అని చెప్పేసి అన్నారు. సో ఒకే ఒక్క అవకాశంలో 1000 metersని 4 minutes 15 secondsలో మేల్ క్యాండిడేట్స్ రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫిజికల్ టెస్ట్లో ఈ 2 టెస్టులు ఉంటాయి. 35 kgs ఆఫ్ వెయిట్ని మీ చేతిలో పెట్టి మిమ్మల్ని 2 minutes పాటు 100 meters డిస్టెన్స్లో నడవాలి అని చెప్పేసి అంటారు. సో అది ఎక్కడ కూడా వెయిట్ అనేది కింద పెట్టకుండా మీరు ఆ 2 minutesలోనే వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత 1000 metersని 4 minutes 15 secondsలో వితిన్ 1 chanceలోనే మీరు ఆ పర్టికులర్ టైంలోనే పరిగెత్తాల్సి ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే 20 kgs ఆఫ్ వెయిట్ ఏదైతే ఉంటుందో ఆ 20 kgs ఆఫ్ వెయిట్ని 2 minutesలో 100 meters పాటు మీరు ఎక్కడా కూడా కింద పెట్టకుండా ఫిమేల్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. 100 metersలో ఆ వెయిట్ని తీసుకొని వెళ్ళాలి. తర్వాత 1000 metersని 5 minutes 40 secondsలో 1 chanceలో మీరు కనుక
రన్నింగ్ అనేది చేస్తే మీరు ఈ యొక్క స్టేజ్ 2 అయినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని మీరు క్వాలిఫై అయినట్లే. సో ఈ విధంగా స్టేజ్ 2 అనేది ఉంటుంది ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించి. ఇంకా స్టేజ్ 3 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్. ఇది యాజ్ యూజువల్గా అన్ని జాబ్స్కి ఒకే విధంగా ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇంకా మెడికల్ టెస్ట్ వచ్చేసి మీకు సైట్ లేకుండా ఉంటే మీకు ఈజీగా జాబ్ వస్తుంది. అండ్ మీకు ఎటువంటి మేజర్ సర్జరీస్ ఏమీ లేకుండా ఉంటే, అంటే అపెండిసైటిస్ కానీ, కిడ్నీ ఆపరేషన్స్ కానీ, ఇలాంటివి హార్ట్ సర్జరీస్ కానీ, ఇవి ఎలాంటివి మేజర్ సర్జరీస్ కనుక లేకుండా ఉంటే మీకు ఈజీగా మెడికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిపోతారు. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు వచ్చారు అంటే మీకు ఆల్మోస్ట్ 99.99% మీకు జాబ్ అనేది వచ్చినట్లే, ఎటువంటి డౌట్ లేకుండా. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అలాగే ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ 1కి ఈ విధంగా స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మొత్తం 4 స్టేజెస్ ఉంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ 1కి సంబంధించి 3 స్టేజెస్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. 2016లో జరిగినటువంటి ఫ్రెండ్స్, యాక్చువల్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి 2015 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. నేను అప్లై చేశాను. ఆ రోజుల్లో అప్లై చేసిన తర్వాత 2016 మార్చి నుంచి ఎగ్జామ్స్ అనేవి పెట్టారు. నేను రాశాను. అది ఫస్ట్ డే ఎగ్జామ్ నేను రాశాను. ఫస్ట్ షిఫ్ట్ నేను రాశాను, నాకు బాగా గుర్తుంది. సో అయితే మనకి ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి జోన్స్ వైజ్గా ఉంటాయి. స్టేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనది యాక్చువల్గా సికింద్రాబాద్ జోన్ కాబట్టి సికింద్రాబాద్ జోన్ వాళ్ళకి కేటగిరీ వైజ్గా ఒక్కో కట్ ఆఫ్ ఉంటుంది. ఇంకా వేరే జోన్ వాళ్ళకి వారికి సంబంధించిన కేటగిరీస్ వైజ్గా కట్ ఆఫ్స్ అనేవి వేరే విధంగా ఉంటాయన్నమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి, సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఓసీ క్యాండిడేట్స్కి అంటే యూఆర్ క్యాండిడేట్స్కి, జనరల్ క్యాండిడేట్స్కి 77 మార్కులు ఉన్నాయి సికింద్రాబాద్ జోన్కి. పైన రాంచీ చూసుకుంటే 63 మార్కులు ఉన్నాయి. దానికంటే పైన పాట్నా చూసుకుంటే 63.03 ఉంది. ఇంకా ముజాఫర్ చూసుకున్నట్లయితే 57.97 ఉంది. ఈ విధంగా జోన్స్ వైజ్గా వేకెన్సీస్ని బేస్ చేసుకొని, కాంపిటీషన్ బేస్ చేసుకొని, వచ్చినటువంటి అప్లికేషన్స్ని బేస్ చేసుకొని, రాసినటువంటి అభ్యర్థుల్ని బేస్ చేసుకొని, అలాగే క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని వీటన్నిటిని కన్సిడర్ చేసి నార్మలైజేషన్ చేసి, క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకుని నార్మలైజేషన్ చేసి అప్పుడు ఈ విధంగా మార్క్స్ అనేవి మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఒక్కో జోన్కి ఒక్కో విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ జోన్కి అప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్ని బట్టి ఒకసారి చూసుకున్నట్లయితే షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇంతమంది ఉన్నారు, 24,271 మంది ఉన్నారు. అప్పుడు ఓసీ క్యాండిడేట్స్కి 77 మార్కులు, ఓబీసీ వాళ్ళకి 72 మార్కులు, ఎస్సీ వాళ్ళకి 63, ఎస్టీ వాళ్ళకి 59 మార్కులు ఉన్నాయి. నాకు జస్ట్ 1 మార్కు తేడాతోటి, 1 మార్క్ తక్కువగా రావడంతో నేను అప్పుడు స్టేజ్ 1 ఎగ్జామినేషన్ని క్లియర్ చేయలేకపోయాను. సో మా ఫ్రెండ్స్ కొంతమంది క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు, స్టేజ్ 2 కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ స్టేజ్ 2లో వాళ్ళు రావాల్సినటువంటి మినిమం క్వాలిఫై మార్క్స్ రాకపోవడం వల్ల స్టేజ్ 3కి వాళ్ళు ప్రమోట్ కాలేదు. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి జోన్స్ వైజ్గా. సో మన జోన్కి ఈ విధంగా ఉంది. మిగిలినటువంటి జోన్స్కి సంబంధించి కూడా మీరు ఒకసారి పాజ్ చేసి ఈ వీడియోని ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయనేది. మనకున్నటువంటి మొత్తం 17 జోన్స్ ఏవైతే ఉన్నాయో రైల్వే జోన్స్, ఒక్కో జోన్కి ఒకే విధంగా ఉంటుంది. మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో ఆ జోన్కి సంబంధించి కట్ ఆఫ్స్ అనేవి మారిపోతాయి. మన తెలుగు వాళ్ళు వేరే జోన్స్కి కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఎవరైతే వీటికి సంబంధించినటువంటి జోన్స్కి అప్లై చేశారో ఆ జోన్స్ని బట్టి ఒకసారి మీరు కట్ ఆఫ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. దీని ద్వారా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. మ్యాక్సిమం ఈ లెవెల్లోనే మనకి రాబోయేటువంటి ఎగ్జామ్ యొక్క స్టేజ్ 1 యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్గా గ్రూప్ డీకి సంబంధించి కూడా ఇలాగే మనకి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా మీరు చూసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.